ఓ అమ్మ నల్లగొండ జిల్లాలో పెదకోమటిరెడ్డి ఇలాగలో ఓ అమ్మ రాబోయే రోజుల్లో విద్యా ఉద్యమం ఆ అర్థమవుతుంది అందులో విద్యా ఉద్యమం ఇప్పటిదాకా మరి మనం ఏయో ఏంటియో ఉద్యమాలు చూసినాం కానీ రాబోయే రోజుల్లో విద్యా ఉద్యమం మొదలవుతుందనలో ఓ పొరగాళ్ళు మరి దండు కట్టిన రోడ్డు మీద ఎట్లా ఏంది ఏం కథ అంటే వాళ్ళకి కనీసం సౌకర్యాలు లేవట సదుపాయాలు లేవట వాళ్ళని పట్టించుకున్న నాదుడే లేదట మరి ఎట్లా ఏంది ఏం కథ అనేది అగో నడి రోడ్డు మీద వాళ్ళు ఆంబాయం వెళ్ళబోసుకుంటారు. మొత్తానికైతే ఇది పెద్ద కోమటిరెడ్డికి బాగానే సురుకు తగులుతుంది జర్రా చూస్తే కానీ మరి వాళ్ళ కథ ఏంది వాళ్ళ కార్ఖాన ఏంది వాళ్ళ మనసులలో ఏం నాటుకొని ఉందో గది బయటపడుతుంది జర్ర ఇందాం పైన. విశ్వవిద్యాలయంలో పరీక్షల వాయిదా వేయాలని చెప్పేసి ఇక్కడ నిరసన కార్యక్రమం చేస్తున్నాం. అయితే మేము పరీక్ష వాయిదాల కోసం మేము అడగాలంటే వాళ్ళు తెలిసినటువంటి పెద్ద పెద్ద భయంకరమైన విషయాలు ఏమైనా ఉన్నాయంటే పరీక్షల విషయాల కోసం కూడా ఒక పీసీని అడగాలంట. మరి మాకేమో ఇన్ఛార్జ్ పీసీ ఉన్నాడు, రెగ్యులర్ పీసీ లేడు. ఆ ఇన్ఛార్జ్ పీసీ కూడా ఇక్కడ ఒక్క రోజు కూడా వచ్చి చూసి లేదు. కొన్ని ఎడ్యుకేషన్ మినిస్టర్ కలుగుతామంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు. ఇక్కడ విద్యా వ్యవస్థలో ఎన్నో లోపాలు ఉన్నాయి. అధికార యంత్రాంగం దీన్ని పట్టించుకోవట్లేదు. ఉన్నత విద్యా వ్యవస్థలో మేము సరిగ్గా బాగుపడకపోతే, ఉన్నత విద్యా వ్యవస్థలో మేము విద్యను సరిగ్గా తీసుకోకపోతే ఈ సమాజానికి ఈ దేశానికి మేము ఎట్లా ఉపయోగపడతాం? మాకంటూ కొన్ని లక్షణాలు ఉంటాయి.